ఏదైనా ఒక సమస్య వస్తే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆ సమస్యను పరిష్కరించేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ఎక్స్పెరిమెంటేషన్ చేస్తారు అనేదాన్ని సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ అంటారు. ఇప్పుడు మీతో ఒక ఎక్స్పెరిమెంట్గా ఆ సైంటిఫిక్ అప్రోచ్ను చూద్దాం. దానిలో ఉండే డిఫరెంట్ స్టెప్స్ ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ కొన్ని ఒడ్లు తెచ్చిపెట్టినా. ప్రాబ్లం వరకు నేను చెప్తా. సైంటిఫిక్ అప్రోచ్లో ఫస్ట్ స్టెప్ ఏది? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం. ఆ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లంలో నేను చెప్తా. నాకు 6 ఎకరాలు మడింది. ఆ 6 ఎకరాల మడికి నారు పోయాల. నారు మోసేందుకు 6 మూటల ఒడ్లు తెచ్చుకొని ఉన్నా. ఆ 6 మూటల ఒడ్లను ఎత్తుకొని పోయి మళ్ళీ జల్లేసినట్టంటే మొలకలు రాకపోతే ఆ మూటలకు పెట్టిండే డబ్బు ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. అందుకని నేనేమనుకుంటాను అంటే ఆ ఒడ్లు మొలకెత్తుతాయా లేదనేదాన్ని నేనేం చేస్తాను, దాన్ని టెస్ట్ చేయాలని. ఎంత శాతం మొలకెత్తుతాయి, ఎంత శాతం మొలకెత్తవు అనేది కనుక్కోవాలి. అదే మనకి ఇప్పుడేమి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లంను ఐడెంటిఫై చేసినాక సెకండ్ స్టెప్ ఏంటి? హైపోథెసిస్. హైపోథెసిస్ అంటే థింకింగ్ చేయాలి. మనం డిఫరెంట్ వేస్ థింక్ చేయాలి. నువ్వైతే ఏం చేస్తావు బిడ్డ? ఈ వడ్లలో ఎన్ని వడ్లు మొలకెత్తుతాయి, ఎన్ని మొలకెత్తవు అంటే నువ్వేం చేస్తావు? నీళ్లు పోసుకొని ఎక్కడ చూసినావు నువ్వు? అది నువ్వు చేసినావు ఎప్పుడు? జల్లొడ్లు అంటారు. సూపర్. సో డైలీ లైఫ్ లో నుంచి నువ్వు అబ్జర్వ్ చేసింటే ఒక ఐడియా నీకుంది. ఇంకా ఏం చేయొచ్చు చెప్పు. పట్ల పోసుకోవాలి ఫస్ట్, మరి ఒక చాట్ వదిలేసుకోవాలి సార్. గోల్ వచ్చేటప్పుడు వదిలిపెట్టే పోస్తుంది. బరువు లేనట్లు వెళ్తాయి సార్. బరువు వదిలి కింద పడిపోతాయి సార్. దాన్ని తూర్పారు బట్టట అంట. నువ్వెక్కడ చూసినావు దాన్ని? సార్ ఎక్కడ సార్ మేము వాడుకునేటప్పుడు ఒక ఆయన చేస్తాం సార్. నువ్వు స్కూల్ జరిగినప్పుడు ఒడ్లు వచ్చినప్పుడు మన దీనిలోనే చేస్తే నువ్వు కూడా హెల్ప్ చేసినావా? సూపర్. వాడు చూసింటే ఇంకొక దాన్ని చెప్పినాడు. రైట్. రెండో స్టెప్ కూడా యాక్సెప్టెడ్. ఇంకా మూడోది గింజలు బాగా మొలకెత్తనివేవి గుర్తుపట్టేందుకు ఇంకేం చేయొచ్చు? మొలకలు వచ్చేదానికి ఏదైనా చేయొచ్చా మనము? దగ్గర ఇక్కడ జరుగు. యూరియా రకంలో అంటే గోతాం పట్ట లాంటి ఒక గుడ్డ తీసుకొని ఆ గుడ్డలో విత్తనాలు మనము ఈ శాంపుల్ ఎత్తుకొని ఉంటే విత్తనాలు ఎత్తుకొని దాంట్లో ఏం చేసేయాలి? పోసేసేయాలి. పోసేసి దాన్ని ఏం చేస్తాం మనము? గట్టిగా మూత కట్టేసి ఎక్కడైనా నీళ్లలో అన్నా ముంచి పెట్టేయండి. నీళ్ళలో ముంచే కదా పెట్టిండేది. నీళ్లలో ముంచి తొట్లో లేదు కాబట్టి ఒక బకెట్లో నీళ్లలో పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి అట్లా? 2 రోజులు పెట్టాలి. చిన్న చిన్న మొలకలు వస్తాయి. అప్పుడు ఈ గుడ్డలో మనం గుడ్డ కట్టి పెట్టింటాం కదా, వాటిని తీసుకొని ఏం చేస్తామంటే ఎడల్పుగా చేసి దాంట్లో ఉండే గింజలన్నీ మొలకెత్తుండేవన్నీ ఒక పక్క, మొలక రానివన్నీ ఒక పక్క వేసినాం. మొలకొచ్చుండేవి 1.5 గ్లాస్ ఉన్నాయి. మొలక రానివి 1/4 గ్లాసే ఉన్నాయి. అప్పుడు ఆ ఒడ్లను వాడచ్చా? నారు పోసేదానికి వాడచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? ఒక ట్రేలో మట్టి తీసుకొని ఆ మట్టిలో ఒక 100 గింజలు ఒడ్లను లెక్కబెట్టి ఆ ఒడ్లను చల్లేసి ఏం చేయాల? దానికి లైట్గా నీళ్లు చల్లుతా ఉన్నాయి. మనకు మొలకలు వస్తాయి. అవునా? ఆ మొలకలు వచ్చిన తర్వాత అవి 15వ రోజు లోపల ఎంత సైజు పెరిగినాయి? 15 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు పెరిగితే అవి ఏపుగా పెరిగే మొక్కలని పర్ఫెక్ట్గా మనకు వాటి గురించి తెలుస్తుంది. వాస్తవంగా అయితే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసిండేది ఏంటంటే ఒక ట్రే తీసుకొని దాంట్లో మట్టేసి దాంట్లో ఏం చేస్తున్నామో గింజలేసి దానికి నీళ్లు చల్లుతా ఎరువు వేస్తా ఉంటే ఒక 15 రోజులు అబ్జర్వ్ చేస్తే అది ఎంత పొడుగు వచ్చినాయి, ఎన్ని మొలకలు వచ్చినాయి, ఆరోగ్యంగా పెరుగుతా ఉందా లేదా అని చూసి ఆ ఒడ్లు మొలకలకు సరైనవే కాదని నిర్ధారించేది నాకు తెలిసిందే టెక్స్ట్ బుక్లో ఉండేది. ఇప్పుడు ఓవరాల్గా మనము దాన్ని ఎక్స్పెరిమెంట్గా చేస్తాం.
నేను మా బిడ్డ ఫస్ట్ చెప్పిండే బిడ్డ ఎక్స్పెరిమెంట్ నేను చేస్తాను. గుడ్డలో పొట్లం కట్టేది ఊరు చెప్పినారు గోతాంలో. నువ్వు గోతాం పట్ట తెచ్చుకోవాలా, ఒడ్లు తెచ్చాయాలా, దానిలోకి ఒడ్లు వేయాలా, మొలకలు తెప్పియాలా, దాన్నంతా స్కూల్కి తెచ్చి క్లాస్లో నాకు చూపించాలి, మనందరం డిస్కస్ చేయాలి, నువ్వు చేసేదంత రైటా కాదా అని. ఇంకొకరు ఏదో చెప్పినారు. ఋషి ఏం చెప్పినావు? వడ్లు కొన్ని వడ్లు తీసుకోవాలి సార్, ఆ వడ్లు చేతిలో పోసుకోవాలి సార్, మళ్ళీ గాలి వచ్చేటప్పుడు కింద పోసి ఇట్లా చేస్తుంటే అది నువ్వు నాకు చేసి చూపించాలి. దానిలో వాడు చెప్పింది రైటా కాదా అనేది మనం చూస్తాం. నెక్స్ట్ ఒక ట్రే తీసుకొని దానిలో మట్టేసి దానిలో ఒక 200 లేదా 300 గింజలు లెక్క పెట్టి ఆ గింజలు వేసి మొలకలు ఎవరు తెప్పిస్తారు? బస్తీ మే సవాల్, ఎవరికి ఆ శక్తి ఉంది? మీరిద్దరు కలిసి, మీ ముగ్గురు కలిసి ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలి. నాకు బుధవారానికి లేదా గురువారానికి పైరు చూపించాలి ట్రేలు. ట్రే అంటే ట్రే తీసుకోవాల్సిందే పనిలే. మనము 2 లీటర్ల థమ్స్అప్ బాటిల్ ఉంటుంది కదా, ఆ థమ్స్అప్ బాటిల్ ఏం చేస్తారంటే ఇప్పుడు అడ్డానికి ఇట్లా కోసినాం కదా, ఆ బాటిల్ ఎత్తి కట్ చేసిండే బాటిల్ ఎక్కువ, ఈ బాటిల్ ఇట్లా అడ్డానికి కట్ చేసాము. అడ్డానికి కట్ చేయకుండా నిలువుగా కోస్తే ఓపెన్ చేస్తే ట్రే లాగా వస్తుంది కదా, అట్లా ట్రే రెడీ చేసుకోండి. ట్రే రెడీ చేసుకొని మొలకలేసి నాకు చూపింది. చేద్దామా ఇప్పుడు ఎక్స్పెరిమెంట్? సో మనం ఇప్పుడు ఏం చేసినామంటే ఫస్ట్ స్టెప్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినాము. రెండో స్టెప్లో ఏం చేస్తున్నాము? హైపోథెసిస్, అందరి ఐడియాలను తీసుకున్నాం. మూడో ఐడియా ఏం చేయాలా? ఎక్స్పెరిమెంటేషన్. ఎక్స్పెరిమెంటేషన్లో ఏం చేస్తున్నాము? నేను మా బిడ్డది మాత్రం నేను చేస్తామని చెప్పినాం. సో మా ఎక్స్పెరిమెంట్ మేము చేస్తాం. రెండోది, నువ్వు ఇప్పుడు ఒడ్లను పైనుంచి తూర్పారబట్టే విధంలో సపరేట్ చేసేది నాకు చూపించాలి. నువ్వు నీకు తోడుగా ఇంకెవరు నన్ను తీసుకో, నాకు ఇప్పుడు నువ్వు చేసేదాన్ని మేమందరం చూడాలా. మూడోది, గుడ్డలో ఏది గోతాం పట్టలో మూట కట్టేది 4 days టైం. నీకు 4 days టైం లోపల మన క్లాస్ రూమ్లోనే అక్కడ బకెట్ పెట్టుకొని దాంట్లోకి ఒడ్లు పెట్టుకొని మూట కట్టుకొని వేసుకో. ఇది ఒడ్డు ఉంది, ఓకే, దారం కట్టెందుకుంది, ఈ ఒడ్లలోని కొన్ని ఒడ్లు వేసి ఒక బకెట్లోకి వేసి నానబెట్టి నాకు చూపి. నీ ఒక్కదానికి మాత్రం హోంవర్క్. మీరు ముగ్గురు ఉన్నారు, ట్రే తీసుకొని నలుగురు ట్రేలోకి తీసుకొని దాన్ని డెవలప్ చేయాలి. సో నా ఎక్స్పెరిమెంట్ నేను ఇప్పుడు చేసేదే రైట్. నా ఎక్స్పెరిమెంట్ నేను ఇప్పుడు చేసేదానికి ఏం చేస్తాను? నన్ను నీళ్ళు ఎక్కడ రైట్ నిండా పోసుకుంటే నీళ్ళు గుడ్లేసే వాళ్ళకి పొల్లిపోతాయి. ఓకే రైట్. నేను ఇప్పుడు ఎన్ని తీసుకుంటానంటే ఇక్కడ చూడండి, మనకు మామూలుగా అయితే లెక్క పెట్టుకోవాలి. నేను ఇప్పుడు లెక్క పెట్టే టైం లేదు కాబట్టి, అంటే 500 ఒడ్లు 1000 ఒడ్లు అట్లా లెక్క పెట్టి ఎత్తుకుంటే బెటర్. లెక్క పెట్టుకునే టైం లేదు కాబట్టి ఒక పించ్ అంటే ఒక స్పూన్ గింజలు, 2 స్పూన్ల గింజలు, ఓకే, 3 స్పూన్ల గింజలు, 4 స్పూన్ల గింజలు, ఓకే, 5 స్పూన్ల గింజలు, రైట్. ఇవి ఒడ్లు పక్కకి తీసి ఇప్పుడు ఇవి తడిసిపోకుండా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నా దగ్గర 5 స్పూన్ల గింజలు ఉన్నాయి. ఈ 5 స్పూన్ల గింజలు నీళ్లలో వేస్తే ఆరోగ్యవంతమైన బరువు అయిండే గింజలు ఏమైపోతాయి? కిందికి పోతాయి. తొళ్ళు గింజలు, పనికిరాని గింజలు పైకి తేలుతాయి. వీటిలో ఏవి ఎక్కువ ఉంటే ఇవి మంచి ఒడ్లు అనుకుందాం. మునిగిండేవే తేలిండేవే? మునిగిండేవి ఎక్కువ ఉండాలి. రెడీ? అబ్రకదబ్రా దబ్రకాబ్రా, పొయ్యి 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 పొయ్యి. దగ్గరికి వచ్చి చూపించు బుజ్జా, మీరు దూరం ఉండు. రా దగ్గరికి రా, దీనిలో బాగా చూపించు. కింది నుంచివే, ఈ పక్క నుంచి చూసినారా? చూడండి ఉడ్లు ఏమైనాయి? పైన అన్ని తేలిపోయినాయా? రైట్ రైట్. ఉడ్లు ఇప్పుడు పైన తేలిండే వాటిని మాత్రం పక్కకి తీసుకుందాం. ఒక తట్టెత్తుకోండి, అన్నం తినే తట్టెత్తుకో. రైట్, తీసేసినానా? ఇవన్నీ పనికిరాని తేలికపాటి విత్తనాలు. ఈ విత్తనాలు మొలక రావు, అవునా?
ఇగో ఇక్కడ కుప్పబోస్తున్నా వీటిని. ఇప్పుడు అడుగు నుండి గింజల కోసం ఏం చేద్దామంటే పైన ఉండే నీళ్ళన్నీ తీసేస్తాను. రైట్, ఇప్పుడు తీసేసినాక ఏం చేసినాను? రైట్, ఇవన్నీ ఏ గింజలు? నీళ్ళలో నీళ్ళలో మునిగిపోయిండే గింజలు, బరువైండే గింజలు, ఇవి తేలిపోయిండే గింజలు. ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ ఉంది. మనం ఎన్ని స్పూన్లు తీసుకున్నాం? మొత్తం 5 స్పూన్లు. ఒక స్పూన్ అంత గింజలు మాత్రమే పైకి తేలిపోయినాయి. 4 స్పూన్ల గింజలు ఏమైనాయి? అడుక్కుపోయినాయి. ఇవి అత్యుత్తమమైన మొలకెత్తడానికి పనికొచ్చే, విత్తనానికి పనికొచ్చే గింజల, మంచి గింజల, పర్లేదు అనే గింజల, బాగాలేవు అనే గింజల. మంచి గింజలు అంటే ఇక్కడ 3-4 గింజలే ఉండిండాల. పర్లేదు అంటే ఇక్కడ ఒక 3 స్పూన్లు, ఇక్కడ ఒక 2.5 స్పూన్లు, ఇక్కడ ఒక 2.5 స్పూన్లు ఉండాల. బాగుంది అంటే అట్లా తీసేసేవి కాదు, అట్లనే సూపర్ వుడ్లు కాదు. ఎవరింట్లో నుంచి తెచ్చినారా ఈ వుడ్లు? మీ ఇంట్లోవేనా? సో మీ ఇంట్లో ఉండే వుడ్లు రేపు బియ్యం ఆడించి మార్కెట్లో అమ్మితే కూడా పర్లే, మంచి లాభం వచ్చే వుడ్లే, తొళ్ళు వుడ్లు ఎక్కువ లేదు, అవునా కదా? అట్లనే బెస్ట్ క్వాలిటీ వుడ్లు రాలే మీరు ఈసారి పంట పండించినప్పుడు. ఏంటంటే దగ్గర 1 స్పూన్ వుడ్లు ఏమైపోయినాయి అంటే ప్రతి 10 కేజీల్లో 2 కేజీల వుడ్లు ఏమైపోతున్నాయి? తొళ్ళు వుడ్లు అయిపోతున్నాయి, అవునా? కాబట్టి ఈ వడ్లలో మొలకెత్తేవేవి, మొలకెత్తనివేవి అనేది మనం ఎక్స్పెరిమెంట్ చేసిందే ఒక కన్క్లూషన్కి వచ్చినాం. ఈ గింజల్లో బరువైన విత్తనాలు మొలకెత్తేవి, బరువు లేని విత్తనాలు మొలకెత్తనివి. చందు, నువ్వు వడ్లు మొలకెత్తుతాయా లేదా అనేదానికి తడిగుడ్డలో మూట కట్టే పద్ధతి ఒకటి చెప్పినాము. నీ ప్రయోగానికి కావాల్సిందే తొట్టిలో నీళ్లు ఉన్నాయి, గోతాం పట్టలాగా గొడ్డే తెచ్చిచ్చిన, ఇదిగో గింజలు విత్తనాలు రెడీ చేసి ఇచ్చిన. దీన్ని కట్టేందుకు ఇదిగో ఈ దారంతోనే కట్టి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, ఒక గుడ్డ పెరిగి దారంగా కూడా ఇచ్చిన. ఇది ఎట్లా చేస్తావు వచ్చి నీ ప్రయోగాన్ని? తడుపుకోవాలి నా గుడ్డను, పట్టను బాగా తడుపుకోవాలి ఫస్ట్. తడుపుకున్నాక తడుపుకునేసినావు, ఈ బకెట్ పక్కకు పెట్టేదా? ఉండు ఉండు ఉండు. ఇప్పుడు ఏం చేస్తావు? ఒక 2 పిడికిళ్ళు వేసుకో. ఒకటి, నువ్వే అడ్డొస్తావు నీ ప్రయోగానికి. 2 పిడికిళ్ళు, 2 పిడికిళ్ళు వేసుకొని ఇంక ఈ వుడ్లు అవసరం లే కదా నీకు. రైట్, ఇవి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేస్తావు? పడి చేసావు, ఏం చేస్తావు? రైట్, అట్లా గట్టిగా కట్టేయాల. ఇదిగో దారం కూడా వేస్తా. వదులుగా కట్టాలన్నా, గాలి కూడా ఉండేటట్టుగా టైట్గా కట్టేయరాదు, బిర్రుగా. గట్టిగా చెప్పు. అంటే ఇది టైట్గా కట్టేస్తే మొలకలు ఇరిగిపోతాయి, అందుకని ఏం చేయాలా? కొద్దిగా ఫ్రీగా కట్టుకోవాలా. రైట్, కట్టుకున్నావు. నెక్స్ట్ ఏం చేయాలి? బకెట్లో ఆ విత్తనాలను ఈ చేయి దీనిలో బకెట్లో పెట్టేస్తాం. ఎన్ని రోజులు పెడతాం? 4 రోజులు పెడతాం. మన క్లాస్ రూమ్లో ఆ మూలకు పెట్టి, ఆ మూలకు ఇక్కడ పెట్టి లోపలికి పెట్టి. సరే, 4 రోజుల తర్వాత అంటే వాడు 4 రోజులు అన్నారు, నాకు తెలిసి 4 రోజులు అవసరంగా 2 డేస్ తర్వాత, అంటే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం వచ్చి మూట ఎక్కున్నాం. దాంట్లో ఎన్ని మొలకలు వస్తాయి? సూపర్ రా నీ ఐడియా. వీడి ఐడియా మీకు అర్థమైంది కదా? సో తను చేసే ఎక్స్పెరిమెంట్ అర్థమైంది కదా? అట్లాంటి ఎక్స్పెరిమెంటే మీరు ఇంటి దగ్గర కూడా ట్రై చేసి గుడ్డలో మొలకెత్తించే గింజలను తీసుకొని రండి. రైట్, నువ్వు బాగా పక్కకు. నీకేం కావాలా? దేనికి హెల్ప్ కావాలా?
అందుకని ఏది మొదలెత్తి ఇంకేది ఆ. ఒకరు చూపిస్తా ఉంటే ఎవరు కావాలి నీకు హెల్ప్ ఇసిరేదానికి ఎవరు తీసుకుంటావు దా అట్టేసుకోను నువ్వేం చేయాలి పక్క అమ్మ చెప్పు ఫస్ట్ ఆ. మన బిల్డింగ్లో ఆ. వదిలేసుకోవాలి 2 పిడికిళ్ళు ఇవన్నీ పోసుకుని వీటితో తొళ్ళు గింజలు ఏవి అనేది తెలిసేదానికి ఏ హైట్ నుంచి వేస్తే బెటర్ నీ హైట్ సరిపోతుంది లేదా డెస్క్ ఎక్కేస్తావా సో ఈ హైట్ సరిపోతుంది. ఆ హైట్ సరిపోతుంది కానీ ఇప్పుడు దగ్గరికి వచ్చి చూపిమ్మా ఈ గింజల్లో మంచి గింజలు ఎన్ని ఇవి ఈ బయట పడిపోయిన గింజలన్నీ ఏంటివి పనికిరాని తొండు గింజలు ఇవి మంచి గింజలు సో మనం ఫస్ట్ చేసిండే ఎక్స్పెరిమెంట్ లోను దండి గింజలు ఇక్కడ నిలిచినాయి రెండో ఎక్స్పెరిమెంట్ వాడు ఎవరు ఆ అబ్బాయి చేసిండే ఎక్స్పెరిమెంట్ లో కూడా ఎక్కువ గింజలు మొలకెత్తొస్తున్నాయి మన మూడో వాడు చేసిండే ఎక్స్పెరిమెంట్ లో కూడా ఏం తెలుస్తున్నాయి తొళ్ళు గింజలన్నీ ఎగిరిపోయినాయి బరువైన గింజలన్నీ దగ్గరిపోయినాయి బరువైన గింజలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కలెక్ట్ చేసిండే ఈ వడ్ల శాంపుల్లో మొలకెత్తే గింజల శాతం ఎక్కువ ఉందా తక్కువ ఉందా దీన్ని నిర్ధారణ అంటారు కదా కన్క్లూజన్ అదే కదా ఓకే ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్ అనేది అర్థమైంది కదా మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ ను గుర్తించాలా ప్రాబ్లంకి ఏం చేయాలా సొల్యూషన్స్ వివిధ రకాలైన వాటిని ఏమంటారు సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను ఎన్నుకోవాలా కదా ఆ సమస్యను పరిష్కరించే మార్గాలను మనం ఎక్స్పెరిమెంట్ చేయాలా ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత డేటాను కలెక్ట్ చేయాలా డేటాను అనలైజ్ చేయాలా ఆఖరిలో మనం ఒక రిజల్ట్కి రావాలా ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత విత్తనాల్లో వేటినైనా సరే నాటడానికి ముందు వాటిని ఏం చేయాలా టెస్ట్ చేసి అవి బాగా మొలకెత్తుతాయా లేదా అనే కన్క్లూజన్కు రావాలా అట్లా చేస్తే మనం వ్యవసాయంలో వేస్టేజ్ని తగ్గించి దండిగా ఫలసాయాన్ని పొందేందుకు అవకాశం ఉంది. ఎన్ని గింజలు వేసినావురా మొత్తము? ఒక 20 గింజలు దాకా వేసాను సార్. 20 గింజలు వేసినావు. ఎన్ని మొలకలు వచ్చినాయి? మొలకెత్తిండేవి లెక్క పెట్టు. సో 15 వచ్చినాయి. 15 వచ్చినాయి. 20లో 15 వచ్చినాయంటే 75% మొలకెత్తినాయి. విత్తనాలను నాటడానికి వేయచ్చా వేయరాదా? పూర్తిగా వేయచ్చు అని ఎందుకు నమ్మకంలే ఏళ్ళంటే 25% వేస్ట్ అవుతా ఉన్నాయి కాబట్టి. ఎన్ని రోజులు అయింది నారేసి? 5 డేస్ అయింది. దీన్ని ఒక 10 డేస్ పెంచు. అప్పుడు కానీ చిన్న స్కేల్ అంత పొడుగు వస్తే ఆ వచ్చిండే నారులో నుంచి వచ్చిండే మొలక కూడా ఏపుగా పెరుగుతుందని మనకు నమ్మకం కుదురుతుంది. ఓకేనా? రైట్. వడ్లను నానేసినావు కదా మన ప్రాజెక్ట్ వర్క్ మనం చేసిన రోజు. ఇది చూపించు. దగ్గరికి రాని. మొలకలు వచ్చినాయా ఏమైనా? మొలకలు రాలేదు. దీనిలో నువ్వు చెప్పినట్టు వడ్లను నానేసినాం కదా, మూట కట్టేసి వేస్తే మొలకలు వస్తాయి సార్ అన్నావు. కానీ నువ్వు చేసిండే ప్రాజెక్ట్ వర్క్లో మనకేం కనిపించింది అంటే ఇక్కడ చూడు, ఒక్కటి కూడా మొలక రాలే. కారణం ఏమిటంటే ఈ విత్తనాలన్నింటినీ దేనిలో పెట్టేసినావు అంటే నీళ్లలో ముంచి పెట్టేసినావు. పైన ఉన్నాయి కానీ గింజలు నీళ్లలో మునిగిన్నాయి. బరువు కదా అవి. నీళ్లలో మునిగి వాటికి ఆ గాలి అందుతుందా? అందదు. ఇప్పుడు ఏం చేస్తావురంటే ఇవే గింజలను మూట కట్టేసి అక్కడెక్కడన్నా దీనికి కమ్మిలకు గట్టి పెట్టి గాలి ఆడేటట్టుగా రేపటికి చూద్దాం మొలకలు వస్తాయో లేదో. కట్టి దాన్ని మళ్ళీ మూట కట్టి. బకెట్లో అట్లే పెట్టరాదు. బకెట్లో అట్లే పెడితే నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల మొలకలు వచ్చిండవు. ఇప్పుడు గాలి ఆడేటట్టుగా ఉన్నాయి కదా గింజలు, రేపటికి మొలక వస్తాయేమో చూద్దాం. ఓకేనా? అట్లే ఉండేది చాలులే, అక్కడ ముడేసేయి. ఏం చేసినావురా? చిక్కుడుకాయ గింజ నాటినావు. అవునా? మొలక వచ్చిందా? అదేంత ఇంకొక మొక్క కూడా ఉంది లోపల. ఇంకొకటి పువ్వు గింజ, క్రోటన్ మొక్క, గడ్డ నాటినావా?
మొలకలు వచ్చే దానిలో చూసినావు. వెరీ గుడ్. వీటినన్నిటినీ కలెక్టివ్గా మనం ఒక ప్రాజెక్ట్ వర్క్గా తయారు చేద్దామా? రైట్.